సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కి బ్రేక్లు పడినట్టుగా తెలుస్తోంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. కేంద్రం అనుమతులు ఇవ్వలేదు అనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఆయన టూర్ కి బ్రేకులు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్లోనే ఉన్నారు. నిజానికి ఆయన స్కెడ్యూల్ ప్రకారం లండన్కి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళాలి. అయితే కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేస్తారు అని తెలుస్తోంది. మా ప్రతినిధి రాజిరెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజిరెడ్డి, ఏంటి సీఎం లండన్ నుంచే బ్యాక్ వచ్చేస్తున్నారా? కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అయితే మొత్తం చూసుకున్నట్టయితే 10 రోజుల షెడ్యూల్ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓవైపు లండన్, మరోవైపు అమెరికా. మొత్తం పెట్టుబడులను ఆకర్షించుకోవడమే లక్ష్యంగా ఈ యొక్క పర్యటన ఉంది. అయితే లండన్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి దాదాపు లండన్లోనే 23వ తారీఖు వరకు ఉంటారు. అయితే లండన్లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అది యథాతథంగా ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కానీ ఆయన అక్కడికి వెళ్తారు. అక్కడ ఉండి అక్కడి నుంచి ఏమైనా ఉంటే పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం అయితే అక్కడి నుంచి లండన్ నుంచి చేస్తారు. అయితే లండన్ నుంచి 23వ తేదీన అమెరికా వెళ్ళవలసి ఉన్నది. అయితే అమెరికాకు వెళ్ళవలసినటువంటి అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే ఆయన ఉందా? ఏదైనా సీఎం పర్యటనలు ఇటువంటి విదేశీ టూర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందస్తు ప్రణాళిక అంటూ ఉంటుంది. కేంద్రం దగ్గర నుండి ముందుగానే అనుమతులు తీసుకొని ఈ స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో రీజన్ ఏమై ఉండొచ్చు ఇప్పుడు పర్మిషన్ రాకపోవటానికి? లండన్ పేయడానికి అనుమతి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం లండన్ నుంచి అమెరికాకి వెళ్ళేందుకు మాత్రం ఇప్పటికైతే పర్మిషన్ అయితే రాలేదు. అయితే ఇప్పటికి వరకు సీఎం వర్గాల నుంచి అధికారికంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్టు చెప్పలేదు, కానీ మనకు అనధికార సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి కానీ అయితే ప్రధానమంత్రి కానీ అనుమతి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వెళ్తే అటు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ ఇటు కేంద్ర హోంమంత్రి కార్యాలయం నుంచి కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అయితే మరి ఈ యొక్క భద్రతా సమస్యనా లేకపోతే ఇతరేతర కారణాల వల్ల ఇతరేతర కారణాల వల్లనే ఈ యొక్క అనుమతి ఇవ్వలేదనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి అమెరికా వెళ్ళడానికైతే అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలోనే ఆయన 23వ తేదీన లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లండన్లో మాత్రం యథావిధిగా ఆయన షెడ్యూల్ ప్రకారమే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో భాగంగానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ కానీ అక్కడికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. నిజానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ కోణం నుంచి కొన్ని క్లియరెన్స్ ను నిరాకరించడంతోనే ఈ పర్యటన రద్దయింది అని ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. సో లండన్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేస్తున్నారు అమెరికా పర్యటనకు వెళ్లకుండా. సో దీని కారణాలు ఏంటి? ఏ రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి? ఇది నిజంగానే భద్రతాపరమైనటువంటి కారణాలా, లేదు ఇంకేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం.